అందరికీ నమస్కారం. నేను మీ పిసి ఆదిత్య, ఫిల్మ్ డైరెక్టర్, హైదరాబాద్. ఈ వీడియో ద్వారా ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. చూడండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. తెలుగు సినీ రంగంలో ప్రేమ కథా చిత్రాలకు శ్రీకారం చుట్టినటువంటి ఒక సంచలనాత్మకమైన సినిమా దేవదాసు. ఎందుకంటే దేవదాసుకు ముందు, దేవదాసు తర్వాత అనేటటువంటి ప్రేమ కథా చిత్రాలు మనకి ఎన్నో వచ్చినాయి. ముఖ్యంగా నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు నటించినటువంటి, మహానటి సావిత్రి గారు జంటగా నటించినటువంటి దేవదాసు చిత్రం మూల కథ ప్రముఖ ఒరియా రచయిత శరత్చంద్ర చటర్జీ గారు అందించినటువంటి దేవదాసు నవలకు మూలం. ఈ అద్భుత ప్రేమ కావ్యం విడుదలైన తేదీ 1953 జూన్ 26. ఆ చిత్రం ఎంత సంచలనం సృష్టించిందంటే, నేటికి సుమారు ఒక 70 సంవత్సరాల క్రితమే విడుదలైనా కూడా ఇప్పటికి ఏ ప్రేమ కథ చిత్రం వచ్చినప్పటికీ ఆ చిత్రానికి మూలం దేవదాస్ ఇన్స్పిరేషన్. దేవదాసుతో కూడినటువంటి లింక్ ఉన్నటువంటి అనేక సన్నివేశాలతో, ఒక్కొక్క సన్నివేశంతో ఒక్కొక్క ప్రేమ కథా చిత్రం వచ్చినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంతటి గొప్ప చిత్రం దేవదాసు. ఈ చిత్రం విడుదలైన తర్వాత నాగేశ్వరరావు గారికి ఎంత ఇమేజ్ వచ్చేసిందంటే, చిత్ర నిర్మాణంలో విమర్శించిన వాళ్ళు కూడా నాగేశ్వరరావు గారి నటనకి ప్రశంసించారు. ఇక అభిమానులు అయితే ట్రాజెడీ కింగ్ అని చాలా గొప్పగా బిరుదిచ్చి ఆదరించారు. ఆ సినిమాని ఘన విజయం సాధించారు. ఈ చిత్రంలోని ప్రతి పాత్ర, ప్రతి పాట ఒక అద్భుతం, అసమానం. ఇక ఈ చిత్రానికి పోటీగా మరే చిత్రం కూడా రాలేదు అనుకుంటున్నటువంటి తరుణంలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు దేవదాసు విడుదలైన 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే కథతో సినిమా తీశారు. కృష్ణ గారు ఏది చేసినా కూడా ఒక సాహసంగా ఉంటుంది, ఒక ధైర్యంగా ఉంటుంది, ఒక కొత్తదనం ఉంటుంది. అలాంటి కొత్తదనాన్ని ఈ చిత్రంలో జోడించి దేవదాస్ చిత్రాన్ని నిర్మించారు. దీనికి దర్శకురాలు శ్రీమతి విజయనిర్మల గారు. ఈ చిత్రం 1974 డిసెంబర్ 6న విడుదలైంది. తెలుగులో దేవదాస్ కథాంశంగా వచ్చిన చిత్రాలు రెండు. ఆ 2 చిత్రాల గురించి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను. చూడండి. ఏఎన్ఆర్ దేవదాసు, సూపర్ స్టార్ కృష్ణ దేవదాసు. ఈ 2 చిత్రాల గురించి మీకు పార్ట్ 2లో వివరిస్తాను. వెయిట్ అండ్ సీ.